రామకృష్ణాపూర్ ఊరు ఉందా సార్? ఇప్పుడు యాజ్ పర్ ది జియో జియో నో ఇదే కదా ఈ జియోలో ఈ రిజర్వ్ కాలేదు పక్కది. బట్ దిస్ ఈజ్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అని ఎక్కడ ఉంది? నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అని మనకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు చేసుకోవాల్సి రిజర్వ్ చేయలేదు. మన నాన్ ఫారెస్ట్ ల్యాండ్ 1980 నుంచి మనం వాడుతున్నాం కాబట్టి యూఆర్ క్లైమింగ్ దట్ ఇట్ ఈస్ ఎనీవే దేర్ ఇస్ ఉంది సార్ కమ్యూనికేషన్ ఉంది సార్. ఈవెన్ బీసీఎఫ్ నుంచి నాన్ ఫారెస్ట్ ల్యాండ్ బీసీఎఫ్ నుంచి మేడం 202 కూడా చూపెట్టాం. Already handed over to the total above area and area 1440 acres. ఇప్పుడు మీరు చూపించింది ఈ 1440 acres ఓన్లీ సేమ్ సార్. నేను చెప్తాను వాడుతున్నాం మనం అప్లై చేసినప్పుడు నాన్ ఫారెస్ట్ ల్యాండ్ అదర్ దెన్ అదర్ ఏరియా నోబడీ ఈజ్ స్టాపింగ్ యూ కదా. చూడండి ఆర్కే 2013లో స్టార్ట్ చేశాం సార్. 2020లో క్లోజ్ చేసాం. ఇక్కడ మట్టి తీసాము, ఇక్కడ మట్టి కొట్టాము. ఇప్పుడు ఫేజ్ 2 అని స్టార్ట్ చేసినప్పుడు ఈ వాళ్ళు తీసుకుని ఫేజ్ 2లో కొత్త గని ఏదైతే అలాట్ అయిందో దానికి ఫారెస్ట్ క్లియరెన్స్ అవసరం. జిఎం గారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ల్యాండ్ ఏదైతే నాన్ ఫారెస్ట్ ఏరియాలో ఉందో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్తున్నారు. అన్ని రికార్డ్స్ ప్రకారంగా ఈ భూమి ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ కూడా ఫారెస్ట్ ల్యాండ్ అని చెప్పి రిజర్వ్ ఎక్కడ కూడా కాలేదు. అన్ని జియోలు కూడా ఉన్నాయి. నేను మొన్న డిఎఫ్ఓ గారితో మాట్లాడినప్పుడు కూడా వారికి ఇదే చెప్పడం జరిగింది. మీరు ఇంకొకసారి పరిశీలించండి, ఎందుకంటే ఈ ప్రాంతంలో కొత్త గని వస్తే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. అందరు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ హయాంలో వాళ్ళు అడ్డుకున్నారు. కొత్త మైన్స్ వేలంలో పాల్గొనద్దు సింగరేణి అని చెప్పి ఆ రోజులలో అడ్డుకొని ఇక్కడ కొత్త గనులు రానియకుండా పరిస్థితులు కావడం జరిగింది. కానీ ఇదే సింగరేణి సంస్థ ఒరిస్సాలో పోయి 25 మిలియన్ టన్నుల మైన్ అక్కడ వేలంలో పాల్గొని అక్కడ ఆ మైన్ సింగరేణి సంస్థకు లభించింది. అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఇక్కడ ఉద్యోగాలు వస్తలేదు. జిఎం గారు అదే అంటున్నారు, సార్ చాలా మంచి మైన్ ఇది, తొందరగా మనకు ఫారెస్ట్ క్లియరెన్సెస్ వస్తే ఈ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు ఈ మైన్కి లైఫ్ ఉంటుంది. మంచి మైను, మంచి క్వాలిటీ కూడా ఉంది. ఇది తొందరగా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఈరోజు మ్యాప్స్లో సహా జిఎం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నేను వారికి చెప్పాను, మళ్ళీ ఒకసారి డిఎఫ్ఓ గారితో సిసిఎఫ్తో మాట్లాడి దీని క్లియరెన్స్ అతి త్వరలోనే తీసుకొచ్చి మన ప్రాంతానికి ఒక గని ఏదైతే శాంక్షన్ అయిందో అది తొందరగా ప్రారంభమయ్యేలాగా ప్రయత్నం చేస్తాం.